నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన పిడికెడు నిశ్శబ్దం ధారావాహిక నుండి 5వ భాగం వినేద్దామండి. మనసంతా చికాగ్గా ఉంది. రాత్రి తెల్లవారులు నిద్ర పట్టలేదు. ఈరోజు సాయంత్రం అమూల్య తనను అబిడ్స్ తాజ్ దగ్గరికి రమ్మనమంది. వెళ్ళాలా వద్దా? సాయంత్రం 4 గంటలకు కాళిదాస్కు ఫోన్ వచ్చింది. చేసింది అమూల్య. ఈరోజు సాయంత్రం రావద్దు, పొద్దున్న వస్తుంటే అమ్మ ఒంట్లో బాగోలేదంది. నేను పెందలాడి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను అంది. అయితే నేను సాయంత్రం ఇంటికి వస్తాను అన్నాడు కాళిదాసు. సాయంత్రం 6 గంటలకు కాళిదాసు అమూల్య ఇంటికి వెళ్ళాడు. ఏమైందండి అన్నాడు సీతమ్మను చూస్తూనే. బీపీ పెరిగినట్టుంది, కళ్ళు తిరిగాయి. డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదండి, చిక్కడపల్లిలో నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు. అమూల్య కూడా ఒత్తిడి చేయటంతో ముగ్గురు ఆటోలో చిక్కడపల్లి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆమెను పరీక్ష చేసి డాక్టర్ మందులు రాసిచ్చాడు. బీపీ ఎక్కువగా ఉంది. ఆమె బీపీ పెరగటానికి కారణం తమ్ముడి రాకేనని స్పష్టంగా తెలిసిపోతోంది. ఆ మాట అంటే ఆమె నవ్వే సురుకుంది. సీతమ్మ వాకిట్లో ఆరుబయట మంచం వేసుకుని పడుకుంది. మాత్ర వేసుకోవటంతో మాగన్నుగా నిద్రపట్టింది. అమూల్య కాళిదాసును ఎంత వద్దన్నా వినకుండా భోజనం చేయమని ఒత్తిడి చేసింది. పీట వేసి కూర్చోండి అని చెప్పి అన్నీ వడ్డించి ఆమె దూరంగా కూర్చుంది. కాళిదాసు మొహమాటంగా కూర్చున్నాడు. నిన్న అనుకోని సంఘటన ఒకటి జరిగింది అన్నాడు. నా జీవితంలో అలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఎన్నో ఆశలతో ఊహలతో కొత్త ప్రపంచాన్ని ఎన్నుకుంటూ ఇంటి నుండి బయలుదేరిన నాకు ప్రపంచమే తల్లకిందులయ్యేలా యాక్సిడెంట్ అవ్వటం ఏమిటి? అందున ఆయన పోయి నేను బతకటం ఏమిటి? వింత కాదా అంది. కాళిదాసు కళ్ళు పెద్దవి చేసుకుని ఆమెనే రెప్పలార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. తాను చెప్పదలిచింది మర్చిపోయినట్టుగా. చెప్పండి, నిన్న మీరు హోటల్లో కలుద్దామన్నప్పుడే మీరేదో బాధపడుతున్నారని అర్థం చేసుకున్నాను అన్నాడు. ఆమె తల వంచుకుని చేతి వేలితో నేల మీద పిచ్చిగీతలు గీస్తూ, నా బతుక్కి ఆనందం ఎప్పుడు అంది. ఇప్పుడు ఏమైందని? ఆమె కళ్ళు తడుస్తున్నాయి. ప్రతి వెధవ నాతో పరాచకాలాడేవాడే. నేను చెడిపోయిన దానిలా కనిపిస్తున్నానా అందరికీ? నేను చేసిన తప్పు నా వాడుగా కాబోతున్న ఒక మగ మనిషితో కొన్ని గంటలు కలిసి ప్రయాణం చేయటమే, అంతే అంది. మీరే కాదు, ఆడవాళ్ళంటేనే చాలామంది మగవాళ్ళకు లోకువ. అందులోనూ ఉద్యోగం చేసేవాళ్ళంటే మరీను తేలిగ్గా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళను వెధవల కింద జమ కట్టి మర్చిపోవటమే. మన మనసు నిర్మలంగా ఉన్నంతకాలం ఇలాంటి కాకులు ఎన్ని అరిచినా మనకొచ్చిన నష్టమేమీ లేదు. కాదంటే ఆ క్షణంలో కాస్త బాధపడటం తప్ప అన్నాడు అనునయంగా. ఆనాడు ఆసుపత్రిలో నేను చచ్చిపోయి ఉంటే ఎంత బాగుండేది అంది. మీరేవేవో ఊహించుకుని అనవసరంగా బాధపడుతున్నారు. నాకెందుకు ఈ మనుషుల మీద ప్రపంచం మీద కసిగా ఉంది. ఇల్లు మారితే మంచిదేమని అనిపిస్తోంది. అదేమిటి? ఇంటి యజమానురాలి మాట తీరు నాకు నచ్చలేదు. ఏమైనా చెడుగా మాట్లాడిందా? దెబ్బతిన్నాను కాబట్టి ఎవరు ఏం మాట్లాడినా నాకు చెడుగానే అనిపిస్తున్నదేమో, నాకైతే తెలియదు. కానీ ఆమె మాటల్లో నాకు శ్లేష కనపడుతోంది, ఎత్తిపొడుపు కనపడుతోంది. చాలా చిన్నగా రహస్యం చెప్తున్నట్టుగా అంది. సరే, వేరే ఇల్లు చూస్తానులేండి అన్నాడు. ఉద్యోగం కూడా మానేస్తాను. ఆమె కళ్ళల్లో ఊరుతున్న నీటిని ఆపుకోలేనట్లుగా తలను అటు ఇటు తిప్పింది. మానేసి ఈ మనుషులకు దూరంగా 4 గోడల మధ్య ఒంటరిగా ఉంటే బాగుండని అనిపిస్తోంది. మీ ఇష్టం, మీకు ఉద్యోగం చేస్తేనే కానీ గడవదనే భయం లేదు కదా, అలాగే చేయండి అన్నాడు. మీ ఉద్దేశం కూడా అదేనా? హృదయపూర్వకంగా చెప్పండి, నన్ను అర్థం చేసుకునేది మీరొక్కరే. కాళిదాసు ఆమె వెలిపుచ్చిన అభిప్రాయంతో ఆమె వంక తృప్తిగా చూశాడు. మీరొక నిర్ణయానికి వచ్చేశారు. కార్యరూపంలో పెట్టడమే నేను చేయగలిగిన పని. తేలికపడ్డ మనసుతో పెద్దగా నవ్వి, చూసారా, నన్ను భోజనాన్ని కూర్చోమన్నారు, కూర్చున్నాను. వడ్డించినవన్నీ తినేశాను. అయినా మీరు ఏం కావాలో కూడా అడిగే స్థితిలో లేరు అంటే మీరు మానసికంగా ఎంత కృంగిపోయి ఉన్నారో నాకు అర్థమవుతుంది అన్నాడు కాళిదాసు వాతావరణాన్ని తేలికపరుస్తున్నట్టుగా. అమూల్య చటుక్కున లేచి నిలబడి
ఎంత పాపిష్టిదాన్ని, నన్ను క్షమించండి అంటూనే అన్నం తెచ్చి వడ్డిస్తూ పులుసుంది అంది. సో అది సంగతి. మనం ఎలాంటి పరిస్థితులనైనా ఎలాంటి సమయంలోనైనా జయించగలిగే స్థితిలో మన మనస్సును మనం అదుపులో పెట్టుకోవాలి అన్నాడు. సరే, మరి ఇల్లు చూస్తారు కదూ, సాధ్యమైనంత వరకు ఒక ఇంట్లో భాగం కాకుండా పూర్తి ఇల్లే తీసుకుంటే బాగుంటుంది, అద్దె అంతైనా పర్వాలేదు అంది. అలాగే చేద్దాం, అందులో ఓ భాగం నాకు అద్దెకి ఇవ్వకూడదు అన్నాడు నవ్వి. ఇప్పుడు కాదు, కొన్నాళ్ళు నన్ను ఒంటరిగా ఉండనియండి. థ్యాంక్ యూ, నేను మీరన్నది కాదన్నానండి అంది ముఖం పక్కకు తిప్పుకుని. నాకు అర్థమైందండి అన్నాడు. ఆమె పులుసు పోసింది. ములక్కాడలు తీసి పక్కన పెడుతూ, ఇలాంటి పులుసు తిని ఎన్నాళ్ళైందో అన్నాడు. మా అమ్మ వంట అద్భుతంగా చేస్తుంది అంది. కనపడుతూనే ఉందిగా. అవును, ఇందాక మీరేదో చెప్పబోయారు. నేను నా బాధలో మీ మాటలకు అడ్డుపడ్డాను, ఏమిటో అనుకోని సంఘటన అడిగిందామె. మీ మనసులోని బాధనంతా బయట పెట్టుకున్న తర్వాత మీ మనసు తేలికపడింది. ఇటువంటి సమయంలో నేను ఆ సంఘటనను చెప్పి మళ్ళీ మిమ్మల్ని బాధించదలుచుకోలేదు అన్నాడు. మీరు నాకు చెప్పకపోయినా తెల్లవార్లు మీకు జరిగిన ఆ సంఘటన ఏమిటా అనుకుంటూ పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకుంటూనే ఉంటాను, కనుక చెప్పటమే అన్ని విధాల ఉత్తమం అంది చిన్నగా నవ్వి. రాత్రి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళి నారాయణ కూడా బస్ స్టాప్లో బస్ కోసం ఎదురు చూస్తూ ఉండగా మీ మావయ్య కిషోర్ కనపడ్డాడు. మరొకసారి కనుక మీ గడపలో కాలు పెడితే నన్ను నరికి పోగులు పెడతానన్నాడు అని తాను ఆ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్టు నవ్వి. అలాంటిది నీ తరం కాదులే, హైదరాబాద్లో నీకంటే కూడా నేను పెద్ద రౌడీనే అని చెప్పి భయపెట్టాను అన్నాడు కాళిదాసు. నిజమా? అవును, అతను ఎంతవరకు నన్ను నరికి పోగులు పెట్టగలడో చూద్దామనే ఈనాడు కావాలని మీ ఇంటికి వచ్చాను. మీరు అబిడ్స్లో కలిసినా మిమ్మల్ని ఇంటి దగ్గర దింపే నెపంతోనైనా నేను ఇక్కడికి వచ్చి ఉండేవాడిని. అతడెవరు నన్ను శాసించడానికి? నేను తప్పు చేయనంత వరకు ఎవరిని లెక్క చేయను, ఎవరికి జంకను దృఢంగా అన్నాడు కాళిదాసు. కన్ను ఆర్పకుండా కాళిదాసుని చూస్తూ ఉండిపోయింది అమూల్య. సాయంత్రం 6 గంటలకు గేటు తీసుకుని లోపలికి వస్తున్న కాళిదాసును అతని కోసమే ఎదురు చూస్తూ కూర్చున్నట్లున్న ధనంజయ మాస్టారు అతడు కదలగానే లేచొచ్చాడు. అప్పటికే తన వాకిటి తాళం తీశాడు కాళిదాసు. చెప్పండి మాస్టారు, లోపల కాలు పెడుతూ అన్నాడు. నా కొంప ముంచావు కదయ్యా కాళిదాసు, తలుపులు వెనక్గా మూస్తూ అన్నాడు ధనంజయం. ఆయన మాటలకు చట్టుకొని వెనక్కు తిరిగాడు. అప్పటికే ధనంజయం వాకిటి తలుపులు మూసి లోపల గడి కూడా పెట్టేశాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? విసురుగా అన్నాడు కాళిదాసు. తలుపులు ఎందుకు వేశారు? ముందు వాటిని తీయండి. తలుపులేంటి, నా జీవితమే మూసుకుపోయింది. అవి తెరిచానో మన మాటలే కాదు, బయట పోయేది నా పరువు, నీ పరువు, మనందరి పరువు రోడ్డు మీద పడుతుంది కఠినంగా అన్నాడు ఆయన. మాస్టారు, మీరు చెప్పదలుచుకున్నదేదో సూటిగా చెప్పండి. అసలు విషయంలోకి వచ్చి నాకు అర్థమయ్యేలా చెబితే నా వలన ఎవరి కొంప మునిగిందో, ఎవరి పరువు రోడ్డున పడిందో తెలిసొస్తుంది అన్నాడు. నువ్వు అడిగితే కాదన్నానా ఎప్పుడైనా? అసలు నేను కోరుకుంటున్నది కూడా అదేనని నీకు 1,00,000 సార్లు చెప్పాను కదయ్యా. ఓ మంచి ముహూర్తం చూసి 3 మెళ్ళు వేయించి ఎప్పుడు దాన్ని నీ కళ్ళెదురే కూర్చోబెట్టేవాణ్ణి అన్నాడు. ధనుంజయం గారు, అసలు ఏమైందో చెప్పండి చాలా అసహనంగా అన్నాడు కాళిదాసు. నేనెప్పుడూ మీ అమ్మాయిని నా భార్యగా చేసుకోవాలని అనుకోలేదు. అయితే అలాంటి ఉద్దేశం లేకుండానే దాని దగ్గరకు తీసావా? ఇప్పుడు దానికి గర్భం వచ్చింది, దాని జీవితం నీ చేతుల్లో ఉంది. ఇక్క మాస్టారు పెద్దగా అరిచాడు కాళిదాసు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ముఖమంతా కందగడలాయింది కాళిదాసుకి. కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. ఈ అనుకోని అవహరణానికి ఆవేశం వచ్చింది. ఉన్న విషయమేనయ్యా నేను మాట్లాడుతున్నది. దానికి ఇప్పుడు 3వ నెల. నువ్వు అవునన్నా కాదన్నా అది నిజం. అది కాదనలేదు, లోకం కాదనలేదు. కాళిదాసు విసురుగా ముందుకడుగు వేశాడు. ఏది, మీ అమ్మాయి నటి పిలవండి, నిజానిజాలు మీ అమ్మాయి చేత చెప్పిస్తాను. అది ఇందులో నీ ముందుకొచ్చి చెప్పాల్సింది ఏమీ లేదు. ఈ ఇంటి మొత్తం మీద కుర్రవాడివి నువ్వే కనుక, అది ఎప్పుడు గడప దాటి బయటికి వెళ్ళలేదు కనుక ఇందులో ఇంకెవ్వరు చెప్పేది ఏమీ లేదు. మీ అమ్మాయి బయటికి వెళ్ళనది పగలా రాత్రా
అన్నాడు కాళిదాసు వెటకారంగా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చేసిన నిర్వాకం చాలక అభం శుభం తెలియని మా అమ్మాయి మీద అభాండాలు వేస్తున్నావా? మీరు ముందు బయటికి వెళ్తారా? మరొక అడుగు ముందుకు వేశాడు కాళిదాసు. నేను వెళ్ళను. నువ్వు చచ్చి గీ పెట్టుకున్నా నేను బయటికి వెళ్ళను. అయితే మెడపట్టుకు బయటికి గెంటడమే సరైన సమాధానం. ఏంటి? ఏమన్నావు? అంతేకాదు, తెల్లవారితోనే మీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను అన్నాడు కాళిదాసు. అది నీ తరం కాదు. నీ మెడ విరిచి మరీ మా అమ్మాయి మెడలో ఆ 3 ముళ్ళు వేయిస్తాను. అది నీ బాబు తరం కూడా కాదు. ఫస్ట్ గెట్ అవుట్. కమాన్ కమాన్ ఐసే అంటూ చెయ్యి పట్టుకుని ఒక గుంజు గుంజి బయటకు నెట్టాడు కాళిదాసు ధనుంజయాన్ని. విసురుగా కాళిదాసు తలుపులు మూసి తాళం వేసి బయటకు వచ్చాడు. ఖాళీగా ఎదురొచ్చిన ఆటోను ఆపి చక్రధరం దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళిద్దరికీ ఆ రాత్రి నిద్రలేని రాత్రి అయింది. తెల్లవారితోనే కాళిదాసు చక్రధరాన్ని తీసుకుని తన ఇంటికి వచ్చాడు. సామాన్లు సర్దుకుని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అన్నట్టుగా. అప్పటికే మాస్టర్ ఇంటి వరండాలో 4-5 కూర్చుని మాట్లాడుకుంటున్నారు. కాళిదాసును చూస్తూనే అంతా లేచి నిలబడ్డారు. కాళిదాసు తలుపు తీసి లోపల కాలు పెడుతూ ఉండగా ధనుంజయం పరిగెత్తుకుంటూ వచ్చి, కాళిదాసు, ఒకసారి మా భాగంలోకి రా, పెద్ద మనుషులందరూ ఉన్నారు, మాట్లాడుకుందాం అన్నాడు. నేను మాట్లాడేదేముంది, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు కటువుగా. చక్రధరం కల్పించుకుని, మాస్టారు పదండి, నేను వస్తాను, మాట్లాడదాం అన్నాడు. అతడు మొండికి తిరిగితే నేను మొండికి తిరుగుతాను. నలుగురిని పిలిచి నానగోల చేస్తాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అరెస్టు చేయించి బొక్కలతో ఇస్తాను. గయ్యన లేచాడు ధనుంజయం. అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి చూద్దాం అంటూ చక్రధరము గొంతు పెంచాడు. ఆయన చిన్నగా చెప్తే వినే రకం కాదని గ్రహించి. మాస్టర్ వరండాలో కూర్చున్న అందరూ బయటకు వచ్చారు. అందరినీ చూస్తూనే కాళిదాసు 2 చేతులు జోడించి నమస్కరిస్తూ, మీరంతా విఘ్నులుగా భావిస్తాను. ఈ పెద్ద మనిషి అంత స్వార్థపరుడు కపటి ఈ ప్రపంచంలో మరొకరుండరు. ఈయన తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకుని నా మీద అభాండాలు వేసి నలుగురిలో నన్ను అవమానపరచాలని చూస్తున్నాడు. అందుకే నేను మీకు నిజం చెప్తున్నాను. ఇంతకుముందు ఆయనకు చెప్పాను కూడా, వారి అమ్మాయిని ఇక్కడికి రమ్మనమనండి. నా ముందు, మీ అందరి ముందు ఆ అమ్మాయి నేటి ఈ దుస్థితికి కారణం ఎవరో చెప్పమనండి. దానికి కారణం నేనే అని ఆ అమ్మాయి చెప్తే ఈ క్షణాన్నే మీ ఎదుటనే ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేసి జీవితాంతం ఆమెను నా భార్యగా ఏలుకుంటాను అన్నాడు. అందరూ అతని మాటలు వింటూనే మాటలు రాని బొమ్మల్లా కొన్ని నిమిషాల వరకు ఉండిపోయారు. ముందు తేరుకున్నది ధనుంజయమే. పరువున్న ఆడపిల్ల నలుగురిలోకి వచ్చి అలా చెప్పలేదనే కదా నీ సవాలు, నేను దీనికి ఒప్పుకోను అంటూ ఆవేశంగా అరిచాడు. పరువున్న ఆడపిల్ల ఎప్పుడూ పెళ్లి కాకుండానే ఇలాంటి దుస్థితి తెచ్చుకోదు. ఇక మీరు పరువు విషయం మాట్లాడుకోకండి అంటూనే చక్రధరాన్ని లోపలికి లాగి, సెలవు, మీరు ఆ అమ్మాయిని తీసుకొని రండి అంతే అంటూ తలుపులు మూసేశాడు కాళిదాసు. చక్రధరం భయపడ్డాడు. ఒరే, ఆ అమ్మాయి చేత బలవంతాన అందరూ కలిసి అలా చెప్పిస్తే అన్నాడు. అలా చెప్పదు, ఆ అమ్మాయి అమాయకురాలే కాదు, మొండిది కూడా అంటూనే సామాన్లు తీసి ఒక్కొక్కటిగా సర్దసాగాడు. చక్రధరం గదిలోకి ముందుగా మారేటట్లు, ఆ పైన తనకు సరైన ఇల్లు దొరికిన తర్వాత అక్కడికి మారేటట్లు నిర్ణయించుకున్నాడు. వాకిట్లో నుండి పెద్దగా మాటలు వినపడుతున్నాయి. అక్కడ చేరిన వాళ్ళంతా వాదించుకుంటున్నారు. సామాను సర్దటానికి అరగంట పట్టింది. తలుపు తీశాడు కాళిదాసు. చక్రధరం ఆటోలు పట్టుకురావటానికి వెళ్ళాడు. కాళిదాసు సామాన్లు బయట పెట్టి వాకిటి తలుపు మూసి తాళం వేశాడు. తాళం చెవి తీసుకుని ధనుంజయం వాకిటి దగ్గర నిల్చుని, ఇవ్వగండి మాస్టారు, ఇంటి తాళం చెవి, ఈరోజు వరకు ఇంటి అద్దె అన్నాడు. తాళం చెవిని డబ్బును నేల మీద పెడుతూ. ఇక్కడి నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన తప్పించుకుపోతాననుకుంటున్నావేమో, నీ అంత చూడందే నేను వదలను అన్నాడు ధనుంజయం. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. తప్పు చేసిన వాడు భయపడాలి, నాకేమిటో భయం. వెనక్కి తిరిగి వచ్చేశాడు. చక్రధరం ఆటోలు తెచ్చాడు. సామాన్లన్నింటినీ ఆటోల్లో సర్దారు. ఇద్దరు చెరు ఆటోలోకి ఎక్కారు. వచ్చిన పెద్ద మనుషులంతా కళ్ళ అప్పగించి చూస్తున్నారే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాళిదాసు చెప్పింది వాళ్లకు ఎంతో సమంజసంగా ఉందనిపించడమే దానికి కారణం. మీకు ఒక వార్త చెప్దామని వచ్చాను అమూల్య గారు. అమూల్య తలెత్తి చూసింది.
ఆఫీసులో అందరూ హడావుడిగా పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఎప్పుడు ఊడి పడ్డాడో వచ్చి పడ్డాడు తుఫాన్లా సుధాకర్. ఎదురుగ్గా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. చెప్పండి అంది ఆమె మోభావంగా. కొద్ది రోజుల నుండి ఆమెకు అతడి ప్రవర్తన కాస్త ఇబ్బందికరంగా ఉంది. శంకర్రావు మిత్రుడైన అతను తనను బ్లాక్మెయిల్ చేసేటందుకు ప్రయత్నిస్తున్నాడా అనే అనుమానం ఆమెను భయపెడుతోంది. కాళిదాసు మీరు అనుకున్నంత మంచివాడేం కాదు. కాళిదాసు గారు మంచివారైనా కాకపోయినా నాకు ఒరిగిందేమీ లేదు అంది కటువుగా అమూల్య. అయినా కాళిదాసు ప్రసక్తిని అతడు తీసుకురావటం ఆమెకు చాలా వింతగా తోచింది. అతడు మీకెలా తెలుసు అంది. మీకెలా తెలుసో చెప్పండి అన్నాడు ముందుకు వంగి రహస్యంగా అడుగుతున్నట్లుగా. తడబడింది అమూల్య. ఒక్క క్షణం మాట్లాడలేకపోయింది. మా ఆస్తి వ్యవహారాలని చూసేది వారి తండ్రి గారే అంది క్షణంలో తేరుకుని. ఓకే, ఓ నిజం చెప్పి వెళ్ళిపోతాను అన్నాడు లేచి నిలబడుతూ. అమూల్య తలెత్తలేదు. 3 రోజుల క్రితం ఆ మధ్య మీ జీవితంలో జరిగిన ఓ యాక్సిడెంట్ లాంటిదే కాళిదాస్కి ఓ చిన్న యాక్సిడెంట్ జరిగింది అన్నాడు. ఏమిటది కరుగ్గా అంది. సుధాకర్ పక్కున నవ్వాడు. ఈ మగమహారాజు వలన ఆ ఇంటాయన కూతురుకు కడుపైంది అన్నాడు. అమూల్య ముఖం నెత్తురింకిపోయినట్లుగా తెల్లగా పాలిపోయింది. నిజమా? గొంతు పేగల్చుకుని అంది. చచ్చిన నా మిత్రుడు మీ శంకరరావు మీద ఒట్టు అన్నాడు నవ్వుతూనే. అంతేకాదు జనం పోగై నానాగోలా చేయటంతో ఆ ఇల్లు విడిచి, ఆ బజారు విడిచి, ఆ బస్తీ విడిచి పారిపోయాడు అన్నాడు. మీకెవరు చెప్పారు? అమూల్య విసురుగా లేచి నిలబడింది. ధనుంజయం మాస్టారు. ఆయనలా తెలుసు మీకు? ఆయన కిషోర్కు చాలా ఆప్తుడు. కిషోర్ ఎవరు? మీ అమ్మకు తమ్ముడు. మరు క్షణాన సుధాకర్ అక్కడ లేడు. అమూల్య కుర్చీలో కూలపడిపోయింది. ఆమెకు ఈ ప్రపంచమంతా సర్వనాశనమైపోతే ఎంత బావుండు అనిపిస్తోంది. మేనేజర్ ఆనందమూర్తి లేచొచ్చాడు. ఏం అమూల్య అలా ఉన్నావు? ఒంట్లో బాగోలేదా? కొద్దిగా నీరసంగా ఉందండి. అయితే ఇంటికి వెళ్ళరాదు? వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు టేబుల్ మీద 2 చేతులు ఉంచి ముందు కొంగుతూ. థ్యాంక్స్ అండి. చటుక్కున లేచి నిలబడింది అమూల్య. ఆమెకు ఇంటికి వెళ్ళి కళ్ళు మూసుకొని పడుకుంటే హాయిగా ఉంటుందనిపిస్తోంది. అప్పుడు ఇంటికి వెళ్ళటానికి నిర్ణయించుకోవటం ఎంత తప్పో తర్వాత అరగంటకే తెలిసిపోయింది. ఇంటి మెట్ల మీద కాలు పెడుతూ ఉండగానే లోపల నుండి పెద్దగా వినపడుతున్న మాటలకు ఉలిక్కిపడింది. ఇంటికి ఎందుకొచ్చానా అన్నంత బాధగా వెనుతిరిగే ప్రయత్నంలో ఉండగానే ఒక్క అడుగు కూడా ముందుకు పడనీయకుండా కిషోర్ బయటకొచ్చాడు. చూసావా, కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే పిల్లలు పుడతారని పెద్దగా నవ్వాడు. నిన్ను రమ్మనమని ఫోన్ చేయటానికి బయటకు వస్తున్నాను, నువ్వే వచ్చావు. ఇంకాస్త ముందుగా నువ్వు ఫోన్ చేస్తుంటే నేను చాలా సంతోషించేదాన్ని. ఇప్పుడు ఇంటికి రాకుండా సాయంత్రం దాకానైనా ఎంత తలనొప్పిగా ఉన్నా ఆఫీసులోనే కూర్చుని ఉండేదాన్ని. కరుకు కానీ అతన్ని తప్పుకుని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. అమూల్య పిలిచాడు ఆనందమూర్తి. వెన్నెల్లో తెల్లటి లొంగి మీద తెల్లటి లాల్చీ వేసుకుని తెల్ల జుట్టును చేత్తో సవరించుకుంటూ కళ్లకున్న లావుపాటి అందాల వెనక నుంచి వెకిలిగా చూస్తున్నాడు. అతడి మాట తీరుకు ఉలిక్కిపడింది. ఏమీ తోచక వెన్నెల్లో మల్లెపందిరి పక్కగా నిల్చుని రోడ్డు మీదకు చూస్తోంది. ఇంకా 9 కాలేదు. తల్లి లోపల గదిలో గడప మీద తలపెట్టుకుని కునికిపాట్లు పడుతున్నది. కిషోర్ను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తున్నావు కదూ? చాలా దగ్గరగా వస్తూ అన్నాడు ఆనందమూర్తి. ఏమంటున్నారు మీరు? తడబడింది అమూల్య. నేననేందుకు ఏముంది అమూల్య, నాకు నీ సంగతంతా తెలుసు, నీ గతమంతా తెలుసు, నిన్ను పట్టి పీడిస్తున్న సంఘటనలు మనుషులు తెలుసు. ఈ క్షణాన నువ్వు కష్టాల ఊబిలో గొంతు వరకు దిగబడి ఉన్నావు, అవునా? అంతేకాదు దాని నుండి నిన్ను ఎలా బయటికి లాగాలా అని నేను తల పగలు కొట్టుకుని ఆలోచిస్తున్నాను అన్నాడు. మీరు చెప్పదలుచుకున్నది ఏదో త్వరగా చెప్పండి అంది ఆమె కటువుగా, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి సిద్ధమే అన్నట్టుగా. నా పరిస్థితి నీకు తెలుసు కదా, నేనెంత మంచివాడినో నీకు తెలుసు కదా, మా కుటుంబం ఎంత గౌరవప్రదమైందో నీకు తెలుసు కదా, కనుక నువ్వు అంగీకరిస్తే నసుగుతున్నట్టుగా ఆగాడు. అంగీకరిస్తే మీ అక్కయ్య అనుమతి తీసుకుని మన ఇద్దరం ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుందాం.
నీకు ఈ ఉద్యోగం పీడా పోతుంది, నాకు ఆ రోగిష్టి భార్య బాధ తప్పుతుంది. ముందుకు దూకాడు మాటల బాణాలతో. అంటే ఆమెను చంపేస్తారా ఏంటి? అంది బిత్తరపై చూస్తూ. చచ్చా, నేనంత దుర్మార్గుణ్ణి అనుకుంటున్నావా? నా ఆలోచనలే వేరు. ఆమెకు మేలు జరుగుతుందనే నిన్ను చేసుకోవటం, ఆమె అవసరాలన్నీ నువ్వు చూడగలుగుతావని, నాకు మానసికంగా శాంతి లభిస్తుందని నా ఆశ. ఇక నీ అవసరాలు నేను చూసుకుంటాను. తోడేళ్ళు, పులులు లాంటి రాక్షసుల బారి నుండి నేను నీకు కోటలా అండగా ఉంటాను అన్నాడు. అమూల్య కళ్ళు అగ్నిగోళాల్లా ఎర్రబడ్డాయి. ఛీ, మొసలి పీనుగా, నీకు మరొక పెళ్ళం కావాలట్రా? 2 పిల్లలకి తండ్రి అయ్యి రేపో మాపో పళ్ళూడే స్థితిలో ఉన్న నీకు నేను దొరికానన్నమాట. మంచం మీద పడి కుళ్ళి కుళ్ళి చస్తున్న ఆ ఆడదానికి ఇంత ఊడిగం చేస్తూ బతకరాపోయి మనిషిలా బతుకు. వచ్చే జన్మకైనా మంచి జీవితం లభిస్తుందేమో చూసుకో. నా చుట్టూ ఉన్నవన్నీ తోడేళ్ళు, పులులునా? మరి నువ్వు గోవువా? అసలు నువ్వే రాక్షసుడివి, జలగవి, పిశాచానివి. నేను నోరు తెరిచానంటే ఈ వీధంతా ఇక్కడ పోగై నీ జుట్టు పట్టుకుని నీ తల్లోని వెంట్రుక నువ్వు లెక్కపెట్టి మరీ పీకుతారా? నువ్వు నన్ను కోటగోడలా రక్షిస్తావా? నీ మొహం, నీ రక్షణ ఎవడికి కావాలరా? నాకు తెలుసు నన్ను నేను ఎలా రక్షించుకోవాలో. జాగ్రత్త, లోపలికి పోయి దుప్పటి కప్పుకొని ఓ మూల ముడుచుకు పడుకోరా. ఇదిగో గుర్తుంచుకో, నీ బోడి ఉద్యోగాన్ని ఈ క్షణాన్నే వదిలేస్తున్నాను. వీలైనంత త్వరలో నీ దరిద్రపు ఇంటిని కూడా ఖాళీ చేస్తున్నాను. ఆమె ఆ క్షణాన అపరకాళికలా ఉంది. అమూల్య 2 కాళ్ల మీద వాలిపోయి చేతులెత్తి దండం పెట్టాడు ఆనందరావు. నన్ను క్షమించు అమూల్య, నన్ను అవమానం పాలు చేయొద్దు అంటూ. కాళిదాసు వరండాలో ఆరు బయట పడుకుని నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతున్నాడు. రాత్రి 2 గంటలైంది. ఆ సాయంత్రం అమూల్య ఇంట్లో జరిగిన సంభాషణే చెవుల్లో గింగుర్లమంటోంది. మరొక ఇల్లు చూడు నాయనా, ఇలా పోర్షన్లొద్దు, మనం ఇంకొకళ్ళతో కలిసి ఉండలేం. అద్దె ఎక్కువైనా సరే వేరే ఇల్లు చూడు, అంతా 2-3 రోజుల్లో జరిగిపోవాలి. అమ్మాయి ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండనంటోంది అంది సీతమ్మ. ఏం జరిగిందండి? విస్మయంగా అడిగాడు. ఏమీ జరగకుండా ఈ ఇల్లు ఖాళీ చేయకూడదా? తుఫాన్లా వెనగదిలో నుంచి వచ్చింది అమూల్య. ఆమె కంఠానికి ఉలిక్కి పడ్డాడు కాళిదాసు. వింతగా ఆమె ముఖంలోకి కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు కొన్ని క్షణాల వరకు. నేను వెతకగలనులే అమ్మా, రేపు ఉదయం నుంచి అదే నా పని. ఉద్యోగం కూడా మానేస్తుంది కదా అంది. అదేమిటి, మానేయమన్నారా వాళ్ళు? అదాటుగా అడిగాడు. నన్ను మానేయమనే గాడిద కొడుకు ఎవరు? నాకే చెయ్యాలనిపించలేదు, మానేశాను. కాళిదాసుకు నోటి వెంట మాట పెగలేదు ఆమె మాట తీరుకు. అమూల్య తల్లి తడబడుతూ, అదేమిటే, ఆ అబ్బాయికి చెప్పి చేస్తే బాగుండేది కదా, ఉద్యోగం ఇప్పించింది అతను, మానేస్తూ ఉంటే అతనికి మాట రాకుండా చూసుకోవద్దు అంది అనునయిస్తున్నట్టుగా. నీకు తెలియదు, ఊరుకో అమ్మా. ఈ ప్రపంచంలో మగవాళ్ళంతా ఒకటే. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితేనే మనం బతికి బట్ట కట్టగలుగుతాము, లేదా మనం భ్రష్టు పట్టిపోతాము. ఆమె కంఠంలో తీక్షణత తగ్గనే లేదు. నేనేమైనా తప్పు చేశానా? కాళిదాసు కంఠంలో జీర స్పష్టంగా వినపడింది. మరొకరి తప్పొప్పులను సమీక్షించే అవసరం నాకు లేదు అంది అమూల్య పైకి చూస్తూ. పోనీ ఈ అకాల ఆగ్రహానికి హేతువైనా తెలుసుకోవచ్చా? పీలగా నవ్వుతూ అన్నాడు. ఇందులో కోప ప్రసక్తి ఎక్కడా? ఒకవైపు మీరు కసురుకుంటూనే కోపం ఎక్కడంటే నేనేం చెప్పను. నేను ఆడదాన్ని, అబలను, అంత శక్తి నాకెక్కడుంటుంది? నన్ను నేను రక్షించుకునే శక్తి ఉంటే నాకు అదే 10,000 అంది. మీకు ఆ శక్తి లేదని ఎవరన్నారు? ఇప్పుడు మీకు వచ్చిన బాధలు ఏమిటో తెలుసుకోవచ్చా, మీకు అభ్యంతరం లేకపోతే? కోపాన్ని నిగ్రహించుకుంటూ అన్నాడు. నేను ఉద్యోగం మానేశాను, 3 రోజులకు ఒక ఇల్లు మారుతున్నాను, గుంటూరు రానంటున్నాను, అమ్మను ఏడిపిస్తున్నాను. ఇవన్నీ కష్టాలు కావా, బాధలు కావా అని మీరు అనుకుంటే సరిపోతుందా? నేను అనుకోవటం కాదండి, నేను మరొక అలివీరును కాకుండా ఉండాలనే ఈ తాపత్రయమంతా అంది. కాళిదాసు శరీరంలోని రక్తాన్నంతా ఆ ఒక్క మాటతో పీల్చేసి ఆమె అక్కడి నుండి మెరుపులా మాయమైంది. సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర కాళిదాసు గారు అన్న పిలుపు వినపడగానే వెనక్కు తిరిగాడు కాళిదాసు. అతన్ని పిలిచింది అమూల్య తల్లి.
చేతిలో సంచి, వాటర్ బాటిల్. వెనగ్గా అమూల్య. ఊరు నుండి వస్తున్నట్టుగా ఉన్నారు. తల్లికి ఏదో చెప్పబోతున్నట్లుగా ఆగింది. ఓ అడుగు ముందుకు వేస్తూ అమూల్య. 15 రోజుల క్రితం అమూల్య తనని అలివేలుతో ముడిపెట్టి అవమానకరంగా మాట్లాడిన తర్వాత తను వాళ్ళని చూడటం ఇదే మొదటిసారి. ఏం నాయనా, మా ఇంటికి రావటమే లేదు? ఇల్లు మారిన తర్వాత అసలు వచ్చావు? అంది దగ్గరకల్లా వచ్చి. నసుగుతున్నట్లుగా ఏదో అనబోయేటంతలోనే అమూల్య మరొక అడుగు ముందుకు వేసి, ఎవరి పనులు వారికి ఉంటాయమ్మా, ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయి. నడి రోడ్డు మీద పట్టుకుని మా ఇంటికి ఎందుకు రావటం లేదు అంటే ఎవరు మాత్రం ఏం సమాధానం చెప్పగలుగుతారు? పద పద అమ్మా, ఇంకొక 10 అడుగులు వేస్తేనే కానీ నీకు కావలసిన యాపిల్స్ దొరకవు. ఆ పైన ఆటో దొరకాలి. అమూల్య తెచ్చిపెట్టుకున్న నవ్వును ముఖాన పులుముకుంటూ అంది. ఉండవే, నీకెప్పుడు హడావుడే. అబ్బాయి కనపడి అన్నాళ్ళైందో తెలుసా? ఆప్యాయంగా అందామె. కాళిదాస్ కూడా పిసిరంత నవ్వును పెదాలకు రాసుకుని అమూల్య గంభీరతను పటాపంచలు చేయాలి అన్నట్టుగా. నమస్కారం అమూల్య గారు. నేనంటే ఎందుకో చాలా కోపంగా ఉన్నారు. బహుశా నా మీద కోపమో, ద్వేషమో, లేక అలివేలు మీద జాలో తెలియదు కానీ అనవసరపు అపోహలకు పోయి మీ మనసును పాడు చేసుకుంటున్నారని నాకు భయంగా ఉంది. నా ఉద్దేశం తప్పైతే మాత్రం నన్ను క్షమించక తప్పదు అన్నాడు 2 చేతులు జోడించి. అన్నీను అంది ఒత్తి పలుకుతూ అమూల్య. అలివేలు మీద జాలి ఉండటం ఆడదనిగా సహజం. కానీ అదే నా మీద ద్వేషానికి కారణమైతే మీరు తప్పుదారిలో పోతున్నారని చెప్పక తప్పదు అన్నాడు. లోకం కోడేకుస్తుంది అంది. నాన్సెన్స్. ఆ లోకమే మీకు నాకు కూడా లేనిపోయిన సంబంధాలంట కట్టింది. దాంట్లో నిజం ఉన్నదా? ఒక్కనాడైనా మనం అలా ఆలోచించావా? ఆవేశంగా ముందుకు అడుగు వేశాడు. డోంట్ బీ సిల్లీ. విన్నవన్నీ నమ్మేస్తూ మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి. స్నేహాన్ని, మానవత్వపు విలువల్ని నాశనం చేయబోకండి. వస్తాను అంటూనే అమూల్య తల్లి వైపుకి తిరిగి, ఆటో పిలవమంటారా? ఇంతకీ ఎక్కడి నుండి వస్తున్నారో చెప్పనే లేదు అన్నాడు తనను తాను నిగ్రహించుకుంటూ. యాదగిరి గుట్టకు వెళ్ళొస్తున్నాం బాబు. మా ఇంటికి రాకూడదు ఒకసారి? నాన్నగారి దగ్గర నుండి నిన్ననే ఉత్తరం వచ్చింది. మాకు దేంట్లోనూ కలిసి రావటం లేదు. ఈ సంవత్సరం పంట కూడా దెబ్బతిన్నదట అంది. అలా అని మా నాన్నగారు రాశారా? ఆయన గారు మాత్రం ఏం చేస్తారులే, మా కర్మ ఇలా ఉంటే. ఆమె గొంతు బాధతో చేరబోయింది. మీ అమ్మాయిని మీ కొత్త ఇంటి అడ్రస్ చెప్పమనండి, అలాగే వస్తాను ఓసారి వీలు చూసుకుని నవ్వాడు కాళిదాసు. ఆయన గారు రావాలి అనుకుంటే వివరాలు దొరకకుండా ఉండవులే అమ్మా. పద పద వెళ్దాం. తలనొప్పితో దిమ్మెక్కిపోతోంది నాకు అంది అమూల్య. నేను వెళ్తానండి అంటూనే అమూల్య దగ్గరకల్లా వచ్చి, అలా నేను వెళ్ళిపోతేనన్నా మీ తలనొప్పి తగ్గితే సంతోషించేవాళ్ళు మొదటివాణ్ణి నేను. ఒడిగా అడుగులు వేసుకుంటూ జనంలో కలిసిపోయాడు కాళిదాసు. నానా, నిజం చెప్పు. సీతమ్మ గారి భూముల్లో పంట నాశనం అయిపోయింది, దిగుబడి సరిగ్గా లేదు అనటం యథార్థమేనా? లేకపోతే అది నీకు అదేనా? తీక్షణంగా అడిగాడు తండ్రిని కాళిదాసు. ఆయన నవ్వేసి, ఉసే చెంబుతో మంచినీళ్ళు తీసుకురా అన్నాడు భార్య కోసం లోపలికి తొంగి చూస్తూ. చాలా రోజుల తర్వాత కాళిదాసు ఆ గృహంలో కాలు పెట్టగా వెళ్ళి విరిసిన ఆనందాన్ని నల్లటి నీడలు కమ్మేస్తున్నట్లుగా వాళ్ళ సంభాషణ జరుగుతోంది వరండాలో. 3 రోజుల క్రితం సికింద్రాబాద్ స్టేషన్ ముందు అమూల్య తల్లి ఈ సంవత్సరం తమ పంట పోయిందని చెప్పినప్పటి నుండి అతడి మనసులో లేదు. ఇందులో తన తండ్రి హస్తం తప్పకుండా ఉండుంటుందని అతడి నమ్మకం. అందుకనే అసలు విషయం తెలుసుకునే ఉద్దేశంతో స్వయంగా ఇంటికొచ్చాడు. దారిలో చూచాయిగా నిజం కూడా తెలుసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తల్లి కూతుళ్లకు అన్యాయం జరగకూడదు అనేది అతడి కోరిక. అందున తన వలన, తన కుటుంబం వలన మంచినీళ్లు తెచ్చి కొడుకును పలకరించి తలుపు పక్కగా నిలబడింది కాళిదాసు తల్లి. నవ్వులాట కాదు నాన్న, నాకు నిజం కావాలి, కప్పదాట్లు వెయ్యొద్దు అన్నాడు కాళిదాసు. ఇప్పుడు నన్ను అడిగి అగత్యం నీకు దేనికొచ్చింది? అగత్యం అనే మాటను వెక్కిరింతగా ఒత్తి పలుకుతూ అన్నాడాయన. ఒకళ్ళ నోళ్లు కొట్టి బాగుపడటం నాకు ఇష్టం లేదు నాన్న. నేను ఎవరి నోళ్ళు కొట్టానో? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెద్ద చిన్న అనే జ్ఞానం ఏమైనా ఉందా నీకు? హుంకరిస్తున్నట్టుగా అన్నాడు. తల్లి కొడుకు దగ్గరకు వచ్చి అతడి చేయి పట్టుకుని
లోపలికి పదరా నాన్న నువ్వు అంది. ఆమె కళ్ళు నీళ్లతో ఊబికున్నాయి. కాళిదాసు తల్లి చేతిని విదిలించాడు. ఈ విషయం ఈ క్షణాన్ని అటో ఇటో తేలాలి అన్నట్టుగా. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.